ఏంది బాబా హైట్ ఏంది దాని ఎవరైంది? హైట్ బాగానే ఉందండి. 5.5 పెరిగిందండి. ఇది 5.5 పెరిగింది. అసలు చూడండి రైతులారా, గమనించండి. హైట్ చూడండి 5.5 ఫీట్లు. ఆ చివర కూడా ఇంకా పిండిసి, చివరి కూడా పిండిసి, ఇది కూడా ఇంకా పిండిసి, ఇదిగోండి చూడండి. అదే ఆ చివరి కూడా పిండిసి, ఇంకా పిండిసి ఉంది. ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా కాయానండి. ఇంకా అదే ఇప్పుడు కింద 2 కోతలు అయిపోయినాయండి. ఇప్పుడు ఈ కోత ఇది 3వది. ఇంకా 2 కోతలు గట్టిగా దిగుద్దండి. ఇంకా 2 కోతలు వస్తాయి. 2 కోతలు వచ్చిందండి. ఇంకా ఇది దగ్గర 40 గట్టిగా లాగిద్దండి. ఇది 40 లాగిద్ది. 40 ఇబ్బంది లేదు అసలు, ఈజీగా లాగిద్ది. 40 అంటే అడ్డుకోలికి 70 సెంట్కి 30 వస్తున్నప్పుడు ఎకరం 40 అంటే ఈజీగా వస్తాయి 40. రైతు మాటలను చెప్తున్నారు, ఆయన ఆనందంగా చెప్తున్నాడు. ఎకరం అయితే 40 గ్యారంటీ అంటున్నారు ఆయన. చూడండి, ఆయన ప్రతి చెట్టు చూపించుకుంటూ వెళ్తున్నాడు. మీకు ఏ చెట్టు అయినా సరే, మీకు ఎక్కడైనా సరే కాపు బొబ్బరు కానీ ఎక్కడైనా సరే సైజు కానీ వైరస్ అనేది లేదు. వైరస్ అనేది అసలు తోటలోనే లేదు. చూడండి, ఆ రైతు గారే చెప్తున్నారు వైరస్ అనేది లేదు. ఆయన పిలిచి చూపిస్తున్న తోట అండి ఇది. కాయ కాపు ఇక్కడ చూడండి, పచ్చికాయ చూడండి. ఈ చెట్టుకు చూడండి, ఇది అంతా లాకేసిందండి. లాకేసి ఇదంతా పైన పచ్చికాపు అండి. ఇదంతా పచ్చికాయను, కాయంత పచ్చికాయ, ఇదంతా పచ్చికాయను. ఊర్లో వాళ్ళందరూ అడిగారు బాబాయ్ మరి ఏ ఇత్తనం వేసి అడగలా? అడిగారండి. తోట అనేది బాగుంది, ఇది బాగుంది అంటే అరిసె అనే ఇత్తనం వేసామండి. ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారు. ఇది ఈ సంవత్సరం బాగానే ఉంది, వేసుకోండి అండి ఇత్తనం, ఇది బాగానే ఉంది. చూస్తున్నారు కదా, ఈ మధ్యలో వాళ్ళు అందరూ వేసారండి. ఆ మధ్యలో ఇట్ట ఎవరు లేవండి తోటలో. మాది బ్రహ్మాండంగా ఉంది. ఏ ఇత్తనం అంటే కొత్తగా ఇచ్చారండి ఇత్తనం. ఇది అరిసె అనే ఇత్తనం బాగుంది, బాగా దిగుబడికి మనం బాగా వస్తుంది. నీదే బొబ్బరు రావట్లేదు అంటే ఇత్తనం తేడాలేండి అని చెప్పాను నేను. కంపెనీ మంచిది, కంపెనీ మంచిది. వద్దనే కొద్ది బతిలాడి ఇచ్చారండి. అలా వేసి చూడండి అని. వేసినందుకు మాకు బాగానే మేలు జరిగిందండి, ఇబ్బంది ఏం లేదు. బ్రహ్మాండంగా ఉంది ఇత్తనం, వేయదగిన ఇత్తనం. రైతులు కూడా బాగా గమనించండి, ఇత్తనం వేసుకోదగిన ఇత్తనమేను. మీకు ఎకరానికి 40 క్వింటాలంటే ఈజీగా అయింది. అది పండించే రైతు కూడా. ఇంకా ఎత్తు కూడా ఇంకా ఎరువుదోలి కానీ ఉంటే బలం ఇంకా పెరిగిద్దండి. చేను కూడా కింద నుంచి కాసుకుంటారు. ఇదంతా పచ్చికాయ కండి. అవును, ఇదంతా పైన కాసింది, ఇదంతా పచ్చికాయ కండి. పచ్చికాయ, అవును. ఏప్రిల్ నెలలో ఇలా ఉందంటే మామూలు విషయం. ఈ ట్రైన్లో అసలు పచ్చికాయ ఇట్లా కాసి చూడండి రైతు సోదరు, పై దాకా ఇప్పుడు కూడా ఏప్రిల్ నెలలో ఇంకా కాయ పిన్నిస్ అంతా ఉందంటే బ్రహ్మాండం కాసింది రైతు. అందుకనే హ్యాపీగా ఉన్నారు ఆయన. వర్కర్స్ దొరక్క ఇంకా లేట్ అయింది కోయటం. కోస్తే ఇంకా చెట్టు కాయ ఇంకా బాగా వస్తా అంటున్నారు ఆయన.